ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ముదిగళ్లు క్రాస్ నుంచి హనుమరెడ్డిపల్లి వరకు 8,24,00,000తో 25 కిలోమీటర్ల నూతన తార్ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు గజమాలతో ఘనస్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. తిమ్మసముద్రం ప్రాంతంలో సుమారు 1,200 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. పరిశ్రమలతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్ల కళ ఇది. చాలా సంవత్సరాల నుంచి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కళ్యాణదుర్గం నుంచి హనుమరెడ్డిపల్లి వయా బుద్రాయనపల్లి మీదుగా ఈ రోడ్డు ప్రయాణం జరుగుతుంది. 25 కిలోమీటర్లు ఈ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇది రాబోయే 4 నెలల్లో ఈ రోడ్డు పూర్తి చేసి ప్రజలకు వచ్చే సౌకర్యంగా ఉండేటట్టు చూస్తాం. ఎందుకంటే ఈ గ్రామాలకు పోవాలంటే కనీసం 20 గ్రామాలు కలుపుతూ ఈ రోడ్డు ప్రయాణం జరుగుతుంది. ఇలాంటి ఈ రోడ్లు నిజంగా ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వానికి ఇది సాధ్యమైంది. చాలా సంవత్సరాలుగా ఈ రోడ్డు మనం ఎన్నికల సమయంలో పోయినప్పుడు కూడా ప్రజలు చాలామంది కూడా ఒకటే అడిగారు. మహిళలు ముఖ్యంగా వాళ్ళు వచ్చి మాకు రోడ్డు కావాలి నాయన, రోడ్డు చాలా అధ్వానంగా ఉంది, మాకు ఆటోలు కానీ బస్సులు కానీ లేదా మా పిల్లలు చదువుకోవడానికి పోయడానికి కానీ లేదా వాళ్ళు తిరిగి రావడానికి కానీ ఏమాత్రం అవకాశం లేదు, ఖచ్చితంగా ఈ రోడ్డు ఏర్పాటు చేయాలని ఎన్నికల సమయంలో అడగడం జరిగింది. ఆ రోజే హామీ కూడా ఇచ్చాం. ఈ రోడ్డును త్వరగా పూర్తి చేసి మీకు సౌకర్యంగా ఉండేటట్టు చేస్తామని కూడా చెప్పాం. అది ఈరోజు కళ నెరవేరే విధంగా మా కుటుంబ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ రోడ్డు పూర్తి అయ్యేదానికి కృషి చేస్తున్నారు. నిజంగా వాళ్ళ ముగ్గురికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇలాంటి రోడ్లు మన ప్రాంతంలో, కళ్యాణదుర్గం ప్రాంతంలో 1 కాదు 2 కాదు 100లకు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేసే చర్యలు కూడా తీసుకుంటాం. ఎందుకంటే రాబోయే కాలంలో మనకు ఏదైతే ఉందో తిమ్మసముద్రం ఉందో ఇండస్ట్రియల్ ఏరియాగా కూడా, ఇండస్ట్రియల్ హబ్గా కూడా రాబోతుంది. దానికి కూడా రోడ్లు కావాలని ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 1,200 ఎకరాలు ఆల్రెడీ ఇండస్ట్రియల్ హబ్గా ఉంది. అది కాకోకుండా ఇంకా కూడా 3,000 ఎకరాలు కూడా కావాలని కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. ఎందుకంటే 4,000 ఎకరాలతో ఏదైతే మన రాష్ట్రంలోనే 2వ పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా కూడా కళ్యాణదుర్గం ప్రాంతం కాబోతుంది. దానికి అన్ని రోడ్డు సౌకర్యాలు కూడా మన ఏపీఐసిసి ద్వారా అన్ని పూర్తి చేసుకునే ఏర్పాట్లు కూడా మన గవర్నమెంట్ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ప్రభుత్వం ఎప్పుడు చేసినా ఏది చేసినా అభివృద్ధి చేయాలి, ప్రజలు బాగుండాలనే సంకల్పంతోనే కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈరోజే అందరికి అకౌంట్లకు కూడా నిన్ననే తల్లికి వందనం ఏదైతే ఉందో ప్రతి ఒక్క తల్లి అకౌంట్లకు కూడా డబ్బులు పడ్డాం. 13,000 రూపాయలు ప్రతి అకౌంట్కు పడ్డారంటే చాలా సంతోషం కూడా తల్లులందరూ కూడా చెప్తున్నారు. ఈరోజే రాళ్ళనంతపురం పోతే అక్కడ వచ్చి తల్లులు చాలా సంతోషాన్ని కూడా వెలిపించడం జరిగింది. అంటే చెప్పిన మాట ప్రకారం చెప్పినట్టు చేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ బాబు గారు ముఖ్యంగా ఆయన ఏదైతే పిల్లల చదువు గురించి ఆలోచన చేస్తున్నారో ఆ చదువులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడ కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఏ రకం కూడా ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కట్టే ఫీజుల కోసం కాసుకోకూడదనే ఉద్దేశంతోనే నిన్ననే వాళ్ళ అకౌంట్లకు కూడా జమ చేయడం జరిగింది. మొన్ననే చెప్పాడు ఏమని ప్రతి సంవత్సరం కూడా మనం జూన్లో వేయాలంటే పోయిన సంవత్సరం జూన్లో వేస్తే చాలామంది విద్యార్థులు 1వ తరగతి చేరేవాళ్ళు కానీ లేదా ఇంటర్మీడియట్ చేరేవాళ్ళు కానీ చేరకపోవడంతో వాళ్ళు డబ్బు అకౌంట్లోకి పడడం ఆలస్యం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా చేరిన తర్వాత జూలైలో వేస్తే బాగుంటుందనే ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచన ప్రకారంగా ఈరోజు అందరూ కూడా నిన్ననే అన్ని అకౌంట్లో కూడా తల్లులకు పడింది. ఇవే కాదు మనం ప్రతి ఇంటికి కూడా రాబోయే 27వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి కూడా మనం డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే సంకల్పంతోనే ప్రతి ఇంటికి కూడా మేము డోర్ టు డోర్ తిరిగి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి లేదా ఏ విధంగా ఆనందంగా ఉన్నారు అన్ని విషయాలు తెలియజేసుకొని నిజంగా కష్టాలు ఉంటే కూడా అవన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చేదానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. సార్ ఇక్కడ